హలో, వెల్కమ్ టు నవ్య. ఈరోజు నేను మీకు అందమైన సిల్వర్ కమ్ కాపర్ బేస్ ఉన్నటువంటి అందమైన జ్యువెలరీ అండ్ అలానే ఒరిజినల్ బీడ్స్ ఉన్న జ్యువెలరీని చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఐటమ్ చూద్దామా. ఇదంతా నేను చెప్పినట్టు కంప్లీట్గా సిల్వర్ అండ్ అలానే కాపర్ బేస్ మీద ఈ విక్టోరియన్ జ్యువెలరీ. ఫస్ట్ నేను చూపించేది ఇది విక్టోరియన్ జ్యువెలరీ. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్. ఈ ఎమరాల్డ్స్, ఈ రూబీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట, హ్యాండ్ మేడ్. కంప్లీట్గా ఈ పీస్ అంతా హ్యాండ్ మేడ్, కంప్లీట్ ఒరిజినల్ స్టోన్స్తో తయారు చేశారు. ఇదొక ప్యాటర్న్, ఇదొక చిన్న ప్యాటర్న్, అంటే ఒక పెద్ద ప్యాటర్న్ పక్కన ఒక బుజ్జి ప్యాటర్న్, అలా కంప్లీట్గా ఇదంతా పేర్చుకుంటూ వెళ్ళారు. దానికి కింద అందంగా గుంగురులాగా ఈ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ అట్లానే బుజ్జి బుజ్జి ముత్యం పీసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఒరిజినల్ పర్ల్స్ అనమాట. మధ్యలో చూసుకుంటే అన్నిటికంటే పెద్ద పెండెంట్ లాగా అయితే ఒకటి కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్, చాలా కొత్తగా ఉంది డిజైన్. అసలు ఈ స్టోన్స్ అన్ని పెట్టడానికి వీళ్ళకి ఎంతసేపు పడుతుందో, ఎన్ని రోజులు పడతాయో, నిజంగా చాలా చాలా అందంగా ఉంది కదా. నెక్ పీస్కి మంచి అందమైన ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా వచ్చాయి. ఇది మంచి హెవీ పీస్, మనం మామూలుగా ఫంక్షన్స్కి వాటికి కూడా అందంగా ఏమి ఎటువంటి సంకోచం లేకుండా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక్కటి వేసుకుంటే మంచి అందంగా కనిపిస్తాం. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. ఇది కూడా విక్టోరియన్ జ్యువెలరీనే. చెప్పినట్టు మొత్తం కూడా హ్యాండ్ మేడ్ ప్యూర్ స్టోన్స్. పైన ఒక మంచి డిజైన్ నడుస్తుంది, దాని కింద ఈ పైనుంచి కూడా బుజ్జి బుజ్జి పువ్వులు, పెద్ద పువ్వు, బుజ్జి పువ్వు, అట్లా అంతా కూడా ఇక్కడ ఒక మంచి వరస ఉంది. దాని కింద చిన్న ముత్యాలు అనమాట, గుట్ట పూసలు అంటారు కదా, అట్లా గుట్ట పూసలు. దాని కింద చూడండి శంకు చక్రాలు స్టోన్స్. ఇది ఇక్కడేమో రూబీ వాడారు, ఇక్కడేమో వైట్ కలర్ వాడారు. చక్కగా శంకు చక్రాలు అంటే అసలు చాలా అందంగా ఉంటుంది చూడడానికి పీస్. శంకు చక్రాలు, దాని కింద ఒక చిన్న గుట్ట పూసలు, ఆ తర్వాత చిట్టి ఏనుగు, ఆ తర్వాత ఇటు కూడా అంతే ఒక 4 బుజ్జి బుజ్జి పువ్వులు వచ్చినాయి. దాని తర్వాత ఇది శంకు, ఇది చక్రం. సో ఆ తర్వాత ఇదిగోండి ఎమరాల్డ్స్ కనిపిస్తున్నాయి కూడా, చాలా అందంగా ఉన్నాయి. ఇవి కూడా అంతా ఒరిజినల్. సో సెంటర్ పెండెంట్ చూస్తే బుజ్జి ఏనుగు, దానికి ఒక అంబ్రిల్లా లాగా అందమైన, దానికి మళ్ళీ పూసలు కూడా, ఆ తర్వాత ఒక చిన్న ఎమరాల్డ్తో ఒక డిజైన్. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. దీనికి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు, బట్ ఇదొక్కటే చాలా స్టాండ్ అవుట్ లాగా కనిపిస్తుంది, చాలా చాలా అందంగా ఉంది. సో దీనికి ఇంకొక యాడ్ ఆన్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్ ఆఫ్ స్టోన్ వాడారు. ఇది కూడా చాలా చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. ఇది చాలా ఎక్స్క్లూజివ్ పీస్. సో సీ పర్ల్స్ అండ్ అలానే కోరల్స్తో చాలా అందంగా తయారు చేశారు. 1 2 3 4 4 వరుసల్లో చాలా అందంగా ప్లెయినే వచ్చిన చాలా షైనీగా కనిపిస్తుంది. చూడండి ఇది ఒకటి వేసుకుంటే చాలు. ఈ మధ్యకాలంలో మనం యూనిసెక్స్ అంటున్నాం, అంటే ఆడ మగ ఎవరైనా వేసుకోవచ్చు, అలాంటి జ్యువెలరీ తీసుకొస్తున్నారు. సో అంతా కూడా కంప్లీట్గా కోరల్ పర్ల్ అంతా కూడా అట్లా 4 వరుసలో చేశారు. మధ్యలో ఇది ఒక స్టాండ్అవుట్ చూసారా, విక్టోరియన్ లాకెట్. ఇది కూడా అంతే, మధ్యలో ఒక అందమైన ఎమరాల్డ్, ఆ తర్వాత స్టోన్స్. కంప్లీట్గా ఇవన్నీ ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్ మేడ్. చాలా చాలా అందంగా ఉంది ఈ పీస్ అయితే. ఇది వేసుకున్నామంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఆడమాగా స్టాండ్అవుట్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నార్మల్ బంగారం కంటే కూడా బంగారంలో కూడా ఇలాంటివే వాడుతున్నారు. సో ఇది సిల్వర్ అండ్ కాపర్ బేస్ మీద చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఇది ఈ పీస్ వచ్చేసి పంచముఖ గణపతి అనమాట. లాకెట్ చూడండి ఎంత అందంగా ఉందో. సో కంప్లీట్గా ఎమరాల్డ్స్, సీ పర్ల్స్ అండ్ మోజోనాయిడ్స్తో తయారు చేశారు. ఇవన్నీ ఒరిజినల్లే, కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండ్ ఒరిజినల్. చూడండి నా డ్రెస్కి మంచిగా మ్యాచ్ అయింది, అందంగా ఉంది చూడండి. పంచముఖ గణపతి చాలా చాలా బాగుంది కదా. పంచముఖ గణపతి మనం కొంచెం తక్కువగా చూస్తుంటాం, రేర్గా. అంత ఫ్రీక్వెన్సీలో మనం ఇలా గణపతిని వేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో దాని కింద మోజోనాయిడ్స్ అండ్ అలానే అందంగా ఎమరాల్డ్స్, సౌత్ సీ పర్ల్స్, అసలు వాట్ నాట్, మొత్తం ఇదంతా ఒక అమేజింగ్ పీస్ అని చెప్పొచ్చు. చక్కగా అందంగా ఉంది. వెనక ఒక చైన్ వస్తుంది మనకి. చైన్ మతలబ్ చైన్ అన్న రావచ్చు, లేదంటే మనం ఏది అడిగితే అది కస్టమైజ్ చేసిస్తారు. థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ఎక్కడికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ ఏదైనా బాగానే ఉంటుంది. సో అందమైన విక్టోరియన్ జ్యువెలరీ చూస్తున్నాం. అందులో నెక్స్ట్ ఐటమ్ ఇదిగో సీజెడ్ బీడ్స్తో ఉన్న అందమైన జ్యువెలరీ. ఇది చూడండి నెక్ పీస్. అసలు ఈ లాకెట్ చూసారా ఎంత అందంగా ఉందో. ఫస్ట్ లాకెట్ గురించే మాట్లాడాలనిపిస్తుందండి నాకైతే. చూడండి వెంకటేశ్వర స్వామి నుంచి కింద అమ్మవారు. మనం ఎక్కువగా ఈ వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ తక్కువగా చూడడం ఈ మధ్యన బాగా ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇగో వెంకటేశ్వర స్వామి కింద అమ్మవారు. మామూలుగా శ్రీదేవి భూదేవి అన్నట్టు ఉంటారు, కానీ ఇలా కింద అందంగా కనిపిస్తున్నారు. శంకు చక్రం బుజ్జిగా పువ్వులాగా వేశారు. సో ఇదంతా మోజోనాయిడ్స్.
ఆ తర్వాత ఈ స్టోన్స్ అన్నీ ఒరిజినల్ హ్యాండ్ మేడ్, ఇదంతా కంప్లీట్గా చూడండి. డిజైన్ కూడా ఇప్పుడు ఈ కిరీటం చూస్తే కిరీటం కూడా ఆ స్టోన్స్ బుజ్జి బుజ్జి స్టోన్స్తో అంతా చాలా అందంగా కనిపించే విధంగా ఉంది. సరే, లాకెట్కి అటు ఇటు మంచిగా ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద చిట్టి హాఫ్ బుట్ట, మరి ఏమంటారో నాకు తెలియదు, బట్ దీన్ని హాఫ్ బుట్ట అంటాను నేను. చూడండి, బుట్ట మంచిగా 1 2 3 4 5 అందంగా 5 బుట్టలు ఇచ్చారు. కింద వైలెట్ కలర్, నేను ఈ కలరే చాలా రేర్గా చూస్తూ ఉంటాను, చాలా అందంగా ఉంది. సో ఈ కలర్లో ఇవి సీజెడ్ బీడ్స్ అనమాట. సీజెడ్ బీడ్స్ 4 వరుసలు వచ్చినాయి. దాంతోపాటు ప్లెయిన్గా ఇవ్వకుండా అదొక్కటి కూడా కింద అందంగా పీకాక్ ఇచ్చారు. చూడండి, టూ పీకాక్స్ అటు ఇటు ఇచ్చారు. కన్ను కూడా రెడ్ కలర్ కన్ను ఇచ్చారు. అసలు ఎంత డిజైన్ ఎంత అందంగా కనిపిస్తుందో, నాకు చూడంగానే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంకా అయిపోయింది. ఎన్నిసార్లన్నా వేసుకోబుద్ధి అవుతుంది నాకైతే, అంత అందమైన జ్యువెలరీ. నిజంగానే విక్టోరియన్ జ్యువెలరీ ఎప్పుడు కూడా ఏదైనా అందంగా ఉంటుంది. మనం చక్కగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కుందన్ విక్టోరియన్ ఈ మధ్యన చాలా ట్రెండింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. దీని బేస్ అంతా కూడా సిల్వర్ అండ్ కాపర్ బేస్, బట్ గోల్డ్ ప్లేట్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. నక్షి డిజైన్, దీన్ని నక్షి డిజైన్ అంటారు. సో ఎమరాల్డ్ బీడ్స్, ఇవన్నీ ఒరిజినల్ ఎమరాల్డ్ బీడ్స్. అలాగే గుట్ట పూసల్లాగా ఉన్నాయి ఈ పూసలు అంతా కూడా కంప్లీట్గా. ఈ డిజైన్ చాలా కొత్తగా ఉంది చూడండి. నార్మల్లీ దీనికి ఏ థ్రెడ్డో ఏదో అటాచ్ చేసి ఇస్తారు, లేకపోతే నార్మల్ చైన్ ఇస్తారు. బట్ ఇది చూడండి, ఒక కడియన్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటివి కూడా ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో చూస్తున్నాను నేను. దీనికి చక్కగా అసలు దీని డిజైన్ చూడాలి మీరు లోపలికి చూస్తే కనుక. మంచి పీకాక్ పక్కన ఇంకొక పీకాక్, ఇటు ఇటు టూ పీకాక్స్, దానికి మళ్ళీ అందంగా గుంగురులాగా ఈ పూసలు, ఈ ఎమరాల్డ్ బీడ్స్ చక్కగా అందంగా వేలాడుతున్నాయి. ఈ కింద పీకాక్స్ కింద అందంగా లక్ష్మీదేవి లాకెట్. ఇది ఫంక్షన్స్కి కానీ దేనికి వేసుకున్నా సరే మంచి హెవీ పీస్, చాలా చాలా బాగుంటుంది. ఇది వేసుకోవడంతో పాటు కింద లాంగ్ హారన్ కూడా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడంతో పాటు అలాగూ వేసుకోవచ్చు, లేదంటే హెవీ ఉంది కాబట్టి ఎవరికైనా ఇష్టంగా ఉంటే ఒకటే కూడా వేసుకోవచ్చు. అండ్ అట్లానే వీటికి మంచి ఇయర్ రింగ్స్, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చాలా చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. సిల్వర్ కాపర్ బేస్ మీద అందమైన గోల్డ్ ప్లేటెడ్ నక్షి జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా. సో ఇది బ్రైడల్ సెట్. చూడండి ఎంత బాగుందో. పై నుంచి కిందకి ఎన్ని లక్ష్మీదేవులు ఉన్నాయో. మధ్యలో లాకెట్లో పెద్ద లక్ష్మీదేవి ఉంది, కానీ ఇదంతా లక్ష్మీదేవులే. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, ఇంకా అంతే. మనం ఈ పాపిడి బిళ్ళ ఇవేం అవసరం లేదు. ఇది ఒక్కటి స్టాండ్ అవుట్ అయిపోతుంది. ఈ స్ట్రెచ్ ఆఫ్ లైన్లో కంప్లీట్గా పీకాక్స్ కనిపిస్తున్నాయి. అందంగా పీకాక్స్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద లాకెట్ లాగా ఈ యొక్క అందంగా డిజైన్ చేశారు. దీని నిండా కూడా కంప్లీట్గా స్టార్, ఒక 2 రౌండ్స్ అంతా కూడా రూబీ, మోజనైట్స్ అండ్ ఎమరాల్డ్స్, ఇవన్నీ ఒరిజినల్ బీడ్స్ అండి. దాని తర్వాత మళ్ళీ దాని నుంచి కంటిన్యూగా మళ్ళీ పైన లక్ష్మీదేవి, కింద పీకాక్ అనమాట. ఆ తర్వాత కింద మంచిగా అందంగా వేలాడే ఎమరాల్డ్స్. సో అసలు ఈ లోపల దగ్గర నుంచి చూస్తే ఈ అందం అంతా కనిపిస్తుంది చూడండి. వాళ్ళు ఎన్ని రోజులు ఎంత కష్టపడి చేసి ఉంటారో, కానీ వేసుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. బ్రైడల్ జ్యువెలరీ ఇటు ఏ విధంగా ఉందో ఇటు కూడా కంప్లీట్గా అంతే. లక్ష్మీదేవులు, పీకాక్ అండ్ అలానే ఒరిజినల్ ఎమరాల్డ్స్ అండ్ ఈ గుట్ట పూసలు అనమాట. స్టాండ్ అవుట్ ఫీచర్ అసలు. ఇదైతే స్టాండ్ అవుట్ జ్యువెలరీ, చాలా చాలా అందంగా ఉంది. కంప్లీట్గా ఇది ఒక్కటి వేసుకున్నా చాలు, ఇంకా మొత్తం మననే అందరు చూస్తారు నిజంగా చెప్పాలంటే. సో ఈనాటి మన సెగ్మెంట్లో అందమైన సిల్వర్ అండ్ కాపర్ బేస్ విక్టోరియన్ జ్యువెలరీని చూసాం, అలాగే టెంపుల్ జ్యువెలరీని చూసాం. మరో సెగ్మెంట్తో మళ్ళీ కలుసుకుందాం.